ఏకాంబరం, నాన్నగారు పీతాంబరం గారు చనిపోయారని తెలిసింది. బాధపడకు, అన్నీ సర్దుకుంటాయి. ఓ కేజీ చింతపండు ఇవ్వు. ఈ మధ్య ఊరు నుండి వచ్చాను. నాన్నగారి సాన్నిహితులు ఎవరో నాకు పెద్దగా పరిచయం లేదు. ఏకాంబరం, పీతాంబరం, బాబు పీతాంబరం గారు వీళ్ళు. ఇంకెక్కడి పీతాంబరం గారండి, చనిపోయి 6 రోజులు అవుతుంది. ఆ మహానుభావుని దేవుడు అప్పుడే తీసుకెళ్ళిపోయాడా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడేసి ఇదిగోటి 3 రూపాయలు. దేనికండి? క్రితం నెల సరుకులు తీసుకెళ్ళినప్పుడు 450 రూపాయలు అయింది. అప్పుడు 3 రూపాయలు తక్కువైతే తర్వాత ఇద్దాలే అన్నాడు మహానుభావుడు. తీరా తిరిగిద్దామని వస్తే ఆయనే లేకుండా పోయాడు. ఆహా, ఈ రోజుల్లో బతుకున్న వారి అప్పు తీర్చడమే కష్టంగా ఉంటే చనిపోయిన వారి అప్పు కూడా తీరుస్తున్నారు. మీరు మనుషులు కాదండి, దేవుళ్ళు. ఏం దేవుడో ఏమో, ఇక ఈ షాప్తో నాకు రుణం తీరిపోయింది. ఆగండి, నాన్నగారు చనిపోయినా నేను ఇంకా బతికే ఉన్నాను. ఎప్పుడు మా షాప్కే రావాలి మీరు. ఏం కావాలో చెప్పండి. నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. సరే రాసుకో. 15 కేజీల బియ్యం బస్తా, ఓ సన్ఫ్లవర్ వాటర్ బాటిల్, ఒక సన్ఫ్లవర్ ప్రీమియం ఆయిల్, ఒక చాక్లెట్ ప్యాకెట్, ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక టూత్ పేస్ట్ బిగ్ సైజు, పల్లీలు 1/2 కిలో, కందిపప్పు 1/2 కిలో, మంచి నూనె ఇప్పుడు వచ్చిన క్వాలిటీది, గట్టిది చూసి మంచిది 1 కేజీ. ఇవన్నీ కలిపి కట్టేసేయండి. బిల్లు 600 అయింది. పర్స్ ఎక్కడ పెట్టాను? నిన్న వేసుకున్న జుబ్బాలో మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళి తీసుకుని వస్తానే. పర్లేదండి. ఏమండి, మీరు సరుకులు తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టే. తీసుకెళ్ళండి చెప్తాను. అరే ఉదార గుణంలో తండ్రిని మించిపోయావు కదా తమ్ముడు ఏకాంబరం. వస్తా.